అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం కలియుగ అంతం వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇందులో నిజం ఎంతుంది? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ప్రొఫెసర్ డాక్టర్ అయినటువంటి ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మా సంతోషి. ఈ కాలజ్ఞానం ప్రకారం అంతం రాబోతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇందులో నిజమెంతుంది గురుగారు? నిజంగానే అంతం రాబోతుందా త్వరలోనే? దీని గురించి నిజంగానే రాబోతుంది. అంతం మనకి డెఫినేషన్ ఎండ్ అంటే ఏంటంటే అందరం పోతాం అనుకుంటాం. నీళ్ళు వచ్చేస్తాయి, సినిమాల్లో చూస్తాం కదా, పర్వతాలు పగిలిపోవడం, నీళ్ళు వచ్చేసేయడం, ఇలా అయిపోతుంది అనుకుంటాం. అలా అవ్వదు. యుగ ధర్మం మారుతుంది. యుగ ధర్మం మారుతుందంటే ఏంటి? నేచర్ మారుతుంది. ఇప్పుడు మనకి ఇది చెప్పింది ఎవరు? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆయన ఏమనుకుంటాం మనం? రాముడు ఒక మనిషి, కృష్ణుడు ఒక మనిషి, మనలాగా వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఒక మనిషి అనుకుంటున్నాం. అలా కాదు. ఆయన మనిషిగా పుట్టారు. సాక్షాత్తు మహావిష్ణువు పరమేశ్వరుడు సిద్ధయ్యగా పుట్టాడు. ఆయన శిష్యుడైన సిద్ధయ్యగా పుట్టి ఈ కాలజ్ఞానం రాబోయేటటువంటి ఫ్యూచర్ అని చెప్పి వెళ్ళిపోయారనమాట. అక్కడ అలాగే వంగా బాబా అని 2 కళ్ళు లేవు ఆమెకి. ఆమె కూడా 5079 ఏదో సంవత్సరంలో యుగాంతం అని చెప్పేసి అని అంటుంది. వంగా బాబా బల్గేరియన్ దేశస్తురాలు. ఆమె కూడా అలాగే చెప్పింది. అలాగే నాస్ట్రాడామస్, ఈయన ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి ఆస్ట్రాలజర్ అండ్ ఫిజిషియన్. వీళ్ళందరూ చెప్పేది ఒకటే. అయితే ఏంటి అని అంటే యుగధర్మం ఎలా మారుతుందంటే నేను చెప్తాను చూడు. ఇప్పుడు మనకి సత్యయుగము అంటాం కదా, కృతయుగం. కృతయుగంలో ఏమనుకుంటాం? అబ్బో వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళంతా చాలా దేవుళ్ళు, ధర్మం 4 పాదాల మీద నడిచింది అన్నారు. ఓకే, బాగుంది. రెండో యుగం వచ్చేసరికి త్రేతాయుగం. ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది, వీళ్ళు కొంచెం బ్యాడు అన్నారు. అప్పుడు రాముడు పుట్టాడు. అప్పుడేమో అందరు దేవతలట. మూడో యుగం దగ్గరికి వచ్చేసరికి ద్వాపర యుగం. ఇక్కడేమో ధర్మము 3 పాదాలు అయిపోయింది కదా త్రేతాయుగంకి. ద్వాపర యుగంకి వచ్చేసరికి ఇంకా బ్యాడీళ్ళు, కొంచెం తామసిక లక్షణాలు తర్వాత రాజసిక లక్షణాలు కలిసి ఉన్నటువంటి తత్వం ఇది. అందువలన ధర్మం 2 పాదాలు అన్నారు. కలియుగం మనం టోటల్ బ్యాడ్ అంటే మనం టోటల్ బ్యాడ్ బాయ్స్, మనం అంత బ్యాడ్ గర్ల్స్. అందువలన దీనికి ఏంటంటే టోటల్ తామసికం. అది కావాలా, ఇది కావాలా, బిల్డింగ్లు కావాలా, భార్యలు కావాలా, ఉద్యోగాలు కావాలా, ఇట్లా కోరుకుంటారు వీళ్ళు అని దురాశాపరులు. ఆశాపరులు అయితే పర్లా, దురాశాపరులు. అందువల్ల ఒక పాదం మీద నడుస్తుంది అన్నారు. ఇప్పుడు ఇక్కడే ఫెయిల్ అయ్యారు మొత్తం. ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు, పండితులంతా కూడా కంప్లీట్గా అర్థం చేసుకోలేకపోయారు. శాస్త్రం ఎప్పుడు కూడా డీకోడెడ్ లాంగ్వేజ్లో చెప్పుద్ది. ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు. మనకి ఎన్ని సూర్యుళ్ళు ఉన్నారు? మనకి 3 × 10⁻11 సూర్యుళ్ళు ఉన్నారు. ఆకాశంలో కనబడే ప్రతి నక్షత్రం ఒక చుక్క, ఒక్కొక్క సూర్యుడు. దానికి సూర్యుడు ఒకడే ఉండడు, సింగిల్గా బోర్ కొడద్దు కదా. నేను ఒకదాన్ని ఇక్కడ వదిలేస్తే బోర్, అందుకని అందరూ ఉండాలా. కాబట్టి సూర్యుడికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ సోలార్ కుటుంబము, సోలార్ సిస్టమ్ అన్నాం. దానికి సూర్యుడికి మనకు దగ్గరలో ఉన్నటువంటి దానికి పాలపుంత అని పేరు పెట్టుకున్నాం, మిల్కీ వే అని. అంటే సూర్యుడు, భూమి, కుజుడు, చంద్రుడు, ఇలా అలా ప్రతి దానికి అక్కడ సోలార్ సిస్టమ్స్ 3 × 10⁻3200 కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు ఏకంగా అక్కడ. వాళ్ళకి అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. దీన్ని ఇంత రీసెర్చ్ చేస్తే ఇంతవరకు తెలిసింది. ఇంకా రీసెర్చ్కి అందలేదనమాట, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. అందువలన ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇక్కడ ఉంది, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఈ చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతున్నాడు, శాటిలైట్ కదా. ఈ చంద్రుడు భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. వీళ్ళందరూ తిరుగుతున్నారు కదా. తిరిగినప్పుడు ఇవన్నీ ఆకాశంలో వాటిలంతటిగా తిరుగుతాయా? ఏదో ఒక ఫోర్స్తో కట్టేసినట్టు, తాడు పెట్టి కట్టేసినట్టుగా గ్రావిటేషనల్ ఫోర్స్తో, గురుత్వాకర్షణ శక్తితో బంధించబడ్డాయి. ఏమాత్రము గురుత్వాకర్షణ శక్తి తగ్గినా, ఏమాత్రం ఇదైనా పడిపోతాం. గురుత్వాకర్షణ శక్తి అంటే మనకు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఒక రాయ ఇలా పైకి ఇసిరామనుకో, పైకి ఇసిరితే ఆ రాయి ఏం చేస్తుంది? భూమిని పైకి లాగేయాలని, ఆకర్షించుకోవాలని అది ట్రై చేస్తుంది. భూమి ఏం చేస్తుంది అంటే ఆ రాయిని కింద తన దగ్గర ఆకర్షించుకోవాలని తను ట్రై చేస్తుంది. సో దీన్ని గురుత్వాకర్షణ శక్తి అంటాము. మా భూమికి ఎక్కువ పవర్ ఉంది కాబట్టి గురుత్వాకర్షణ శక్తి కిందకి లాగేస్తుంది, భూమి ఇదైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇద్దరు వెళితే నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళు ఒకళ్ళ గొప్పలు ఒకళ్ళు చెప్పుకుంటారు కదా. ఇది అంతే అనమాట, డిబేట్ లాగంటిది. సో ఇక్కడ ఆ సోలార్ సిస్టమ్స్ అన్నీ అలా తిరుగుతున్నప్పుడు ఏ మాత్రము చిన్న బ్యాలెన్స్ తప్పినా మొత్తం పడిపోతాయి. ఓకే,
ఇప్పుడు దొమ్మర వాళ్ళు ఉంటారు చూడు, ఇలా తాడు మీద నడుస్తూ ఉంటుంది పాప, ఇలా బ్యాలెన్స్ కర్ర పట్టుకొని ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కిందకి పడిపోద్ది మొత్తం టోటల్గా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఏ విధంగా అయితే బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుందో, హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు వచ్చి ఈ భూమిని లాగేస్తాడు. లాగేసి ఒక చాప కింద చుట్టేసి సముద్రంలో పెట్టేసినట్టు చెప్తారు కదా. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరిగిపోయింది కాబట్టి స్థానభ్రంశం జరిగింది, సృష్టి అంతా కింద పడిపోద్ది కాబట్టి హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి చంపేసి మళ్ళీ ఆ భూమిని తీసుకొచ్చి యథా ప్లేస్లో పెట్టేశాడు. అప్పుడు నడుస్తున్నాం మనం. అలాగే యుగ ధర్మాలకు కూడా ప్రతి యుగములో నీకు గ్రాస్ శాలరీ అని చెప్పి నెట్ శాలరీ అని ఉంటుంది. నెట్ టోటల్ ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్ అని ఉంటుంది. సో గ్రాస్ ఎవరికి వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఖర్చులన్నీ పోగా నెట్ ఒక పే స్కేల్లో రిలీజ్ చేసిన వాళ్ళకి సేమ్ పే స్కేల్ ఎలాగైతే ఉంటుందో, నెట్ అందరికి సమానం అని ఎలా అయితే మనం చూపిస్తామో అకౌంట్స్లో, అలా సత్యయుగంలో చేసిన ధర్మం, వాళ్ళు ఎక్కువ మంది జనం ఉండొచ్చు, తక్కువ మంది జనం ఉండొచ్చు, తర్వాత వాళ్ళు ఎక్కువ మంది అందరూ పుణ్యాలు చేయొచ్చు. అయితే ధర్మం అనేటటువంటి దాన్ని, వాళ్ళు చేసిన ధర్మాన్ని నెక్టార్ కింద తీసి తేనెలాగా ఒక బాటిల్లో పడితే ఒక బాటిల్ వచ్చింది అనుకో, దట్స్ ఇస్ కాల్డ్ యాజ్ నెక్టార్ ఆఫ్ ధర్మ. అలాగే త్రేతాయుగంలో వీళ్ళు కొంచెం వాళ్ళకంటే మంచివాళ్ళు కాకుండా కొంచెం తొండ్ర పనులు చేసి వీళ్ళంతా కూడా చేసిన ధర్మ పనులు ఎక్కువ చేస్తారు వాళ్ళకంటే. చేసడం వల్ల వీళ్ళ ధర్మం అంతా కూడా ఒక నెక్టార్గా తీసి ఒక పడితే అది కూడా సేమ్ బాటిల్ సైజ్ రావాలా, నెట్ షుడ్ బి ద సేమ్. అలాగే ద్వాపర యుగంలో సేమ్ పాపాలన్నీ పుణ్యాలన్నీ కూడా కౌంట్ చేస్తే సేమ్ ధర్మం అంతా చేస్తే సేమ్ రావాలి. కలియుగంలో కూడా అంతే. అంటే ఇప్పుడు 4 యుగాల్లో కూడా సేమ్ మెయింటైన్ చేయకపోతే సృష్టి ధర్మం పనిచేయదు. కాబట్టి ఇప్పుడు 4 ధర్మాల్లో ఫైనల్గా ధర్మం మెయింటైన్ చేయాల్సిన బాధ్యత శ్రీ మహావిష్ణువుది. మెయింటైన్ చేస్తున్నాడా లేదా అప్పుడు? మరి మనం కలియుగంలో పాపాత్మలు ఎలా అయ్యాం మనం? నో, కలియుగంలో పాపాలు మనమేం పాపాత్మలు ఏం కాదు. సో ఎలా అయితే ఈ బ్యాలెన్స్ అనేటటువంటిది ఉందో, అలాగే ఈ కలియుగాంతము అనేటటువంటిది యుగ అంతానికి బోల్డ్ అని చెప్పారు. కలియుగాంతానికి 4,32,000 సంవత్సరాలు అని చెప్పారు. తర్వాత దాన్ని డబల్ చేస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. దాన్ని త్రిబుల్ చేస్తే 4 × 3 12 lakhs సంథింగ్ చేంజ్ త్రేతాయుగంలో. 4 × 4 times 17,000 చిల్లరంతా కూడా కృతయుగం అని చెప్పారు. మరి ఇక్కడ బ్రహ్మంగారేమో ఇప్పుడే అయిపోతుంది అన్నారు. మా గురువు గారు ఇక్కిరాల వేదవ్యాస గారు IAS PhD ఉండేవారు. కలియుగాంతం 99 అని ఒక బుక్ రాశారు. ఏమిటి గురుగారు ఇప్పుడే అయిపోతుందని చెప్తున్నారంటే, యుగ ధర్మం అయిపోతుంది అంటే ఇక్కడ స్కేల్స్ డిఫరెన్స్ ఉంటాయన్నమాట ఇయర్లు. ఏమని రాశారంటే ఆయన, ఇప్పుడు 5,000 years కృష్ణుడు అవతారం చాలించి ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి 1999 వరకు 5,000 సంవత్సరాలు పూర్తయిపోయింది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఏం చెప్పారంటే, 5,000 సంవత్సరాలు పూర్తయిన మరుక్షణం నుంచి కలియుగ ధర్మం మారింది అన్నారు. కలియుగ ధర్మం మారిపోయి ఇప్పుడు మనం సంధి కాలంలోకి వెళ్ళిపోయాం. అంటే నెక్స్ట్ సత్యయుగం రావడానికి దానికి దీనికి మధ్యలో కస్ప పీరియడ్ అంటాం, సంధికాలం అంటాం. ఆ పీరియడ్లో ఉన్నాం అనమాట. ఇది 1000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఒక 500 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 500 సంవత్సరాలు నడుస్తున్నాం మనం. కాబట్టి దీని రీత్యా వీళ్ళందరూ ఏంటంటే యుగ ధర్మం మారింది అంటున్నారు. అంతేగాని సినిమాల్లో చూపించినప్పుడు భూములు ఆకాశాలు ఏకమైపోయి మనుషులందరూ చచ్చిపోయేది కాదు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. 200 అది ఎక్కడి నుంచి స్టార్ట్ అని చెప్పారంటే 2025 నుంచే స్టార్ట్ హ్యుమానిటీ డౌన్ఫాల్ అవుతుంది అన్నారు. నిజంగానే జరిగింది. రాజరాజేశ్వర స్వామి వారి గుడి, వేములవాడ గుడిలో కోడెలన్నీ కూడా అంటే గిత్తలు అవన్నీ కూడా చనిపోతున్నాయి. వందలు చచ్చిపోతుంటే ఇప్పుడు 21, 53 అని చెప్పారు. ఇంకా మిగతా సిక్ అని ఉన్నారు. అలా ఎన్నో సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువగా చచ్చిపోతున్నాయి. అంటే ఆవులనే మనం రక్షించలేకపోతే గోవులు గిత్తలు సాక్షాత్తు తల్లిది, మనం ఇంకేం చేసినట్టు? కాబట్టి హ్యుమానిటీ. అలాగే తల్లిదండ్రులందరినీ ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. తండ్రులు చచ్చిపోయినా అమెరికా నుంచి రావట్లేదు. ఇట్లా మారిపోయినాయి కదా అన్నీ. సో ఇక్కడ హ్యుమానిటీ డౌన్ఫాల్ అవుతుందన్నారు 2025లో. ఈ సంవత్సరం 2025లో శని మీనరాశిలోకి వచ్చాడు. శని మీనరాశిలోకి వచ్చినప్పుడు ఎర్త్ క్వేక్స్ ఎక్కువ అవుతాయి అన్నారు బ్రహ్మంగారు. భూకంపాలు, తర్వాత భూకంపాలే కాకుండా అగ్ని ప్రమాదాలు. మనకి మైనార్లో జరిగింది, థాయిలాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ ఇక్కడ జరిగినాయి, ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరిగినాయి, హైదరాబాద్లో ట్రెమర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఎర్త్ క్వేక్లోకి వచ్చేసరికి ఈ భూములు అగ్ని ప్రమాదాలు ఏకంగా స్పిరిచువల్ ప్లేస్ గిర్నార్ అని ఉంటుంది, మౌంట్
మౌంట్ ఆబులో సాక్షాత్ దత్తాత్రేయుడు గిరిశిఖరం అని పైన ఉంటాడు, ఆయన ఉన్న చోటే ఇది మొత్తం ఇదైపోయింది. కాబట్టి అగ్ని ప్రమాదాలు బ్రహ్మకుమారిస్ ఇంటర్నేషనల్ సెంటర్ది అక్కడ అడవి కాలిపోయింది. తర్వాత యుద్ధాలు జరుగుతాయన్నారు, యుక్రెయిన్ రష్యన్ యుద్ధాలు. మనం ఎవరైనా ఊహించాం ఇండియా పాకిస్తాన్ యుద్ధం? ఎవరు సర్జికల్ స్ట్రైక్ ఊహించలేదు. 2025 అని బ్రహ్మంగారు, ఈ వంగాబాబా వీళ్ళందరూ చెప్పారు. సో ఇట్లా మనకి తర్వాత గురుడు మనం ఈ క్రిములు ఎక్కువైతాయి, ఈ కరోనా లాంటి వైరస్లు వస్తాయన్నారు. ఇదిగో ఈ ఆవులు అవన్నీ చచ్చిపోయినాయి, డిఫరెంట్ మ్యూటేషన్స్ చెందుతూ కరోనా మళ్ళీ వచ్చింది అని ఇప్పుడు చెప్తున్నాం మనం. నా ఏపీ గవర్నమెంట్ అయితే హాస్పిటల్స్ రెడీ కూడా చేసేసింది, జీవో కూడా పంపించింది. ఈ రకంగా మరి జరుగుతుందా లేదా? కాబట్టి అలాగే గురుడు ఈ శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. బయోవార్, క్రిములు వచ్చేస్తాయన్నారు. వృషభ రాశిలోకి వచ్చేసరికి యమదూతలు నాట్యం ఆడతాయన్నారు. క్రిందకు వచ్చేసరికి మిథున రాశిలోకి గురుడు వచ్చేసరికి మనము ఏమన్నారంటే మెజారిటీ ఎక్కువ మంది చనిపోతారు క్రిములు. ఈశాన్య రాష్ట్రాల నుంచి అస్సాం, గౌహతి నుంచి క్రిములు వచ్చి వాయువులు వచ్చి విషవాయువులు వచ్చి చనిపోతారు అన్నారు. ఇంకా సంధికాలం వచ్చేసిన ఆనందనామ సంవత్సరం అని వస్తుంది, అప్పటికి వచ్చేసరికి క్లోజ్ అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారనమాట. సో దీన్ని మనం తీసుకున్నట్లయితే వంగా బాబా గారు చెప్పిన దాని ప్రకారము ఇయర్స్ ఇచ్చారు ఆవిడ. ఎలా అంటే 2025లో వచ్చేసరికి యూరప్లో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మేజర్ కాన్ఫ్లిక్ట్, పెద్ద యుద్ధము. అండ్ ఇట్ విల్ అది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట ఆ కాంటినెంట్, యూరప్ కాంటినెంట్. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా అతనే వాళ్ళు న్యూక్లియర్ బాంబు వేసినప్పుడు మొన్న వాళ్ళు అమెరికా ట్రంప్ వీళ్ళే భయపడుతున్నారు. ఇప్పుడు ఏంటి ఆ యుక్రెయిన్ రష్యా వారు ఇంకా ఆగట్లేదు కదా, అదనమాట. అలాగే 2028కి వచ్చేసరికి వీనస్, మనం ఇప్పుడు చంద్రయాన్ చూసాము, తర్వాత మనము మంగళయాన్కి వెళ్ళాము, శుక్రయానం తయారు చేస్తున్నారు. సునీత విలియమ్సే మళ్ళీ దీనికి వెళ్తుంది కూడా. ఎందుకంటే 2028కి శుక్రుడిని మనము ఒక పొటెన్షియల్ సోర్స్ ఎనర్జీ కింద మనం గుర్తించి శుక్రయానికి వెళ్ళి అక్కడి నుంచి మనం ఎనర్జీని వాడుకుంటామని చెప్పారు. అలాగే ఇప్పుడు నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు శుక్రయానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్రో మెయిన్గా ఇండియా లీడ్ తీసుకుంటుంది ఇప్పుడు ఈ శుక్రయాన్లో. నెక్స్ట్ 2033 వచ్చేసరికి సునీత విలియమ్స్ పైకి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసింది, బుచ్ విల్మోర్. వీళ్ళు ఏం చేశారంటే ఆ నార్త్ పోలు, సౌత్ పోలు అంతా కూడా పగుళ్ళ కనబడ్డాయి, ఐస్ అన్నీ కూడా, మంచు కాంటినెంట్స్లో. సో పోల్స్ దగ్గర సో ఏమన్నారు, ద మెల్టింగ్ ఆఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ అవి కనబడ్డాయి. అండ్ దీనివల్ల ఏంటంటే ఇది కరిగిపోయి గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి సీ లెవెల్స్, ఓషన్ లెవెల్స్ అన్నీ కూడా పెరిగిపోతాయి. హిమాలయాస్లో ఉన్న స్నో కూడా పెరిగిపోతుంది. సో అలాగే 2076 వచ్చేసరికి కమ్యూనిజం బాగా స్ప్రెడ్ అయిపోద్ది, అన్ని నేషన్స్, మల్టిపుల్ నేషన్స్ ఇన్ ద వరల్డ్కే అయిపోద్ది, వరల్డ్ వైడ్. నెక్స్ట్ 2130 వచ్చేసరికి హ్యుమానిటీ ఏంటంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ని అనుభవిస్తుంది. అంటే ఏంటి, వి విల్ మేక్ కనెక్షన్స్ విత్ ఆల్ ద ఏలియన్స్. ఇప్పుడు ఎలాగైతే ప్లానెట్స్ మీదకి అమెరికా, లండన్ ఎలాగైతే వెళ్ళొచ్చేస్తున్నామో, తర్వాత చంద్రయాన్, శుక్రయాన్ అని ఎలా వెళ్ళొచ్చేస్తున్నామో, అలా వేరే సోలార్ సిస్టమ్స్ మీదకి ఉన్నటువంటి మనలాంటి జీవరాశులు ఉన్నారు, వాళ్ళని ఎలియన్స్ అన్నాము. వాళ్ళతో మనకి కనెక్షన్ ఏర్పడిపోతుంది టెక్నాలజీలో. ఇప్పటికే అమెరికాకు వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారని చెప్తున్నారు, బట్ అమెరికన్ గవర్నమెంట్ చెప్పట్లేదని చెప్తున్నాం. సో డెఫినెట్గా సాసర్స్, ఫ్లయింగ్ సాసర్స్ బోర్డు వచ్చినాయి. సో నెక్స్ట్ 2170 వచ్చేసరికి ఈ యొక్క లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లానెట్లో డ్రౌట్ అంటే మొత్తం ఎండిపోయి భూభాగం అంతా కూడా ఎండిపోతుంది. ఇక 3005 వచ్చేసరికి అర్థం ఏంటంటే, ఇప్పుడు సింధు నాగరికత అని చెప్పుకుంటున్నాం కదా, మార్షియన్ నాగరికత వచ్చేస్తుంది, మార్షియన్ సివిలైజేషన్. అండ్ 3797కి వచ్చేసరికి హ్యూమన్స్ని అందరినీ అర్త్ వదిలేసి ఖాళీ చేసేయండిరా అని నిర్బంధిస్తారు. ఎందుకంటే ఆక్సిజన్ ఉండదు, నీళ్లు ఉండవు, ఆక్సిజనే పోయిన తర్వాత ఇంక మనమే ఉంటాం, అందుకని మనమే హ్యాబిటేషన్ ఖాళీ చేసేస్తాం అనమాట. ఇక 5079తో వరల్డ్ విల్ కమ్ టు అన్ ఎండ్ అంతమనమాట. మొత్తం మీద నాస్ట్రాడామస్ చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన, వంగాబాబా చెప్పిన, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కలియుగాంతానికి దగ్గరలో ఉన్నామమ్మా మనం. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.